రహస్య ఐఏఎస్ బదిలీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బదిలీ చేపట్టిన సీనియర్ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా బదిలీలు ఎలా చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీలపై పలువురు ఐఏఎస్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. రహస్య బదిలీల ఫైల్ వివరాలను సీఎం తెప్పించుకున్నారు. ఫైల్ను పరిశీలించి పంచాయతీ ఎన్నికల తర్వాత బదిలీలు చేయాలని సీఎం ఆదేశించారు. రహస్య ఐఏఎస్ బదిలీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బదిలీ చేపట్టిన సీనియర్ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా బదిలీలు ఎలా చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీలపై పలువురు ఐఏఎస్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. రహస్య బదిలీల ఫైల్ వివరాలను సీఎం తప్పించుకున్నారు. ఫైల్ను పరిశీలించి పంచాయతీ ఎన్నికల తర్వాత బదిలీలు చేయాలని సీఎం ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి సీఎం రేవంత్ స్పందించినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి అధికారుల తీరుపై మరొకసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఎలక్షన్స్ కోడ్ వచ్చిన రోజు అంటే 25వ తేదీన దాదాపు 5గురు ఐఏఎస్ల అధికారులని రహస్యంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు. అయితే వీరు ఈ నెల బుధవారం రోజున వెళ్ళి జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో అప్పటికే ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అసలు మీరు ఈసీ అనుమతి ఉందా అని వారిని ప్రశ్నించిన తర్వాత ఈ ఉదంతం మొత్తం కూడా బయటపడ్డట్టు కూడా సమాచారం తెలుస్తుంది. తమకు తెలియకుండా ఏ విధంగా ఐఏఎస్ అధికారులని బదిలీ చేశారన్న దానిపై కూడా ముఖ్యమంత్రి కొంతమంది అధికారుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎలక్షన్స్ కోడ్ ఉన్న తర్వాత ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందన్న దానిపై కూడా పూర్తి వివరాలు జీఏడీ నుంచి తీసుకురావాలి అంటే ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు అధికారులకు ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ అంతా కోడ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మంది ఐఏఎస్ అధికారుల బదిలీ కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కొంత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అధికారులు తమకు తెలియకుండా ఎలక్షన్స్ కోడ్ అమల్లో నేపథ్యంలో ఏ విధంగా బదిలీ చేస్తారు ఆ యొక్క ఐఏఎస్ అధికారులు బదిలీ చేయాలంటే చీఫ్ సెక్రటరీ సంతకం ఖచ్చితంగా ఉండాలి. కానీ తమకు ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చేయాలి. కానీ ఇన్ఫర్మేషన్ చేయకుండా ఏ రకంగా ఈ యొక్క బదిలీలు చేశారనే దానిపై కూడా ముఖ్యమంత్రి అధికారుల దగ్గర నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక ఇద్దరు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రికి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయడంతోనే ఈ ఉదాంతం మొత్తం కూడా బయటకు వచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇదంతా కూడా కొద్దిగా గోప్యంగా ఉంచుతున్నారు, ఎక్కడ కూడా బయటికి రానియట్లేదు. ప్రస్తుతం అయితే దీనిపై సీఎం సీరియస్ కావడంతో ఇదంతా అంతా ఒకసారిగా బయటకు వచ్చింది. ప్రస్తుతం బదిలీ అయినటువంటి అధికారులు ఇప్పటికే గతంలో ఎక్కడైతే పోస్టింగ్ ఉందో అదే పోస్టింగ్ లో ప్రస్తుతం అయితే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారందరూ కూడా నిలిపివేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బదిలీలు అనేది భారీ స్థాయిలో జరిగే అవకాశం కూడా కనబడుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.